ఈయన రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి తెలుగు అంటే మన హిందువుల గురించి హిందూ ధర్మం గురించి చెప్పడం అంతవరకు కరెక్టే ఉంది. హిందూ ధర్మం గురించి చెప్పండి, ధర్మాన్ని ఎలా అనుసరించాలో చెప్పండి, ధర్మబద్ధంగా ఎలా బతకాలో చెప్పండి. ఒక హైందవ సాంప్రదాయాన్ని, హిందూ తత్వాన్ని, మన సాంప్రదాయాల్ని, మన గౌరవాల్ని చెప్పండి. అంతేకాని ఏ మత గ్రంథంలో కూడా ఇంకో మతాన్ని కించపరచండి అని లేదు, ఇంకొక మత విధానాలను కించపరచండి అని లేదు. ఈయనకెందుకమ్మా? ఆయన చెప్తాడు, ఆయన ఫోన్లో మొత్తం కూడా ప్రతి ఒక్కటి కూడా గొర్రె గొర్రె అని చెప్పేసి నేను ఫీడ్ చేసుకుంటా అని చెప్పేసి కెమెరా ముందు చెప్పడం. వేరే ఇప్పుడు ఈ మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భగవంతుడు క్షమించడమ్మా మత మార్పిడి చేసుకున్నారు, వాళ్ళు మన ప్రసాదాలు తిన్నారు, అది వాళ్ళ గురించి అంత నెగిటివ్ చెప్పి 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 ఈరోజు రాజమండ్రిలో ఆయన మీద కంప్లైంట్ వరకు వెళ్ళింది. నేను అదే చెప్తున్నానమ్మా, స్వార్థపూరితంగా 10 మందికి తెలియాలని, 10 మంది మన గురించి మాట్లాడుకోవాలని చేసే నీచపు ఆలోచనలు ఇవి. అమ్మ నేను ఒక మాట చెప్తున్నా మీకే, నాకు అత్యంత ప్రాణప్రదమైన స్నేహితులు ఉన్నారు. రూపా క్రిస్టియన్, ఫాతిమా ముస్లిం, నేను బ్రాహ్మణ్. మేము ముగ్గురం కలిసి చదువుకునే రోజుల నుంచి ఈ రోజు వరకు స్నేహితులం. ఈ రోజు వరకు నమ్ముతావా నమ్మవో నాకు అనవసరం, నువ్వు నమ్మితే ఏంటి నమ్మబోతే ఏంటి. నేను మా రూపా ఇంట్లో చక్కగా వస్త్రం కట్టుకుని మరీ వెళ్ళి భోజనం చేశా. క్రిస్టియన్ అయితే ఏంటి, నేను ఎలా ఉండాలో తెలుసు, నేనేం కోరుకుంటానో తెలుసు, నేను నా భార్య ఎలా తింటామో తెలుసు, అలానే చక్కగా చేసి పెడుతుంది. ఇప్పుడు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్ళి, ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళి కావాలని మీరు జై శ్రీరామ్ అని అనండి అనండి అని వాళ్ళని ఫోర్స్ఫుల్గా అనిపించడం ఎంతవరకు కరెక్ట్? నేను అదే చెప్తున్నానమ్మా, ఈ మనిషి చేస్తున్నటువంటి చర్యల వల్ల మంచి స్నేహితుల మధ్య, మంచి కుటుంబాల మధ్య విభేదాలు వస్తాయి తప్ప ఆయనకు ఉపయోగం ఉంటుంది, ఇంకేం ఉండదు. అసలు ఆ మనిషికి కనీస జ్ఞానం ఉండాలి. ఇతర మతస్థుల్ని మనం తప్పుగా మాట్లాడకూడదు. అది ఎందుకు చేయట్లా? బుద్ధి ఉందా కొంచెం అన్నా? నాకు దొరికితే చెప్తా, ఏ మతంలో ఉంది నువ్వు నాకు చూపి, ఫలానా మతం వాడిని తిట్టమని బైబిల్లో లేదు, భగవద్గీతలో లేదు, ఖురాన్లో లేదు, అసలు మనిషిగానే లేదు. ఎలా మాట్లాడతాడు? తప్పు కదమ్మా. నేను అజయ్ బాబు ఓకే, తన విధానం తనది, జోహార్ శ్రీరామ, జోహార్ శ్రీకృష్ణ, జోహార్ బలరామ తీసుకో, ఎవడొద్దన్నాడు? మాకేమైనా నష్టమా? మేము పట్టించుకోం, మాకు అనవసరం. కానీ ఒక పాస్టర్ ఎలా ఉండాలో అలా ఉండు, ఇది నా కోరిక. ఆవేశం, కోపం, ఆక్రోశం, మాటలు, విధానాలు ఇవి బాలేదు, అదొక్కటే నాకు నచ్చలా. కానీ నువ్వు పాస్టర్గా ఎంతో మందికి మేలు చేసేవాడివి, నువ్వు అటువైపే ఆలోచించు, ఇది కాదు. రైట్. ఇంకొకటి ఏంటంటే గురూజీ, ఇక్కడ క్రిస్టియన్స్ ఇప్పుడు పాస్టర్స్ వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఎంతసేపు మత మార్పిడి గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. అంటే నేను ఇక్కడ అజయ్ బాబు గారి గురించి మాట్లాడుతున్నాను, ఇంకా చాలా అనేక మంది ఉన్నారు. మా మతం మా క్రిస్టియన్ మతంలోకి రండి, ఇక్కడ దేవుడు మీకు అందుబాటులో ఉంటాడు, వేరే మతంలో ఉండరు అని చెప్పేసి. ఎక్కడ మన దేవాలయాలలో అంటే అయ్యగారులని అంటాం, పంతులను అంటాము మనము, ఇంతమంది వీళ్ళెవ్వరు కూడా అంటే వేరే మతం గురించి కానీ దేని గురించి కానీ ఎక్కడ కూడా ప్రస్తావన తీసుకురారు. గుడికి వెళ్ళామా, పూజలు చేసినామా, అక్కడ అంతే, ఇంకా అక్కడ వరకే వాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నామా. ఏ రోజు కూడా మన హిందువు అంటే ఎవరైతే ఉంటారో వాళ్ళు మన వేరే కులం అంటే కులం మార్పిడి చేయండి, మత మార్పిడి చేయండి అని ఎప్పుడు అడగలేదు కదా. ఎందుకు ఇక్కడ మాత్రం ఇట్లా జరుగుతుందంటారు? అంటే వాళ్ళ మతం యొక్క ఉనికి కోసం వాళ్ళు చేసే ప్రయత్నం కావచ్చు. వాళ్ళ మత సిద్ధాంతాల్ని 10 మందికి చెప్పి 10 మందితో దాన్ని ఓకే చేసే విధానం కావచ్చు. ఇప్పుడు మత మార్పిళ్ళు తప్పు, కానీ మారేవాడు మారుతుంటే ఎవడాపుతున్నాడు? కానీ బలవంతంగా చేయకూడదు. నేను ఇక్కడ క్రిస్టియానిటీకి అపోజ్ కాదు, నేను హిందూ అమ్మాయిని అని చెప్పేసి నేను వాళ్ళని తక్కువ చేసి నేను మాట్లాడట్లేదు. నేను అందరికీ పూజ చేస్తాను, నేను అన్ని రకాలుగా చేస్తా. కాకపోతే ఏంటంటే ఇక్కడ చాలా మంది ఏంటంటే వాళ్ళని బలవంతంగా, ఒకవేళ మారాలంటే అంటే హిందూ దేవుళ్ళని మీరు తిట్టాలి, దూషించాలి, ఇట్లా చేయాలి, అట్లా చేయాలి. ఎందుకు అలాంటివన్నీ? ఒకవేళ ప్రభువు ఇష్టం ఉంటే వాళ్ళే ఆటోమేటిక్ వచ్చేస్తారు కదా. స్వార్థపూరిత ప్రయోజనాల కోసం చేసేటటువంటి క్రమం, తద్వారా డబ్బు రూపంలో ఉపయోగం ఉండొచ్చు, ఇంకే ఇతర లాభాలైనా ఉపయోగం ఉండొచ్చు, ఇతరత్ర కారణాలు కావచ్చు, వాళ్ళ స్వప్రయోజనం కావచ్చు, ఏదన్నా కావచ్చు. కానీ ఒక మనిషి ఒక మతం నుండి ఇంకో మతంలోకి వెళ్ళేటప్పుడు ఆలోచించాల్సింది
తన ఉనికిని మర్చిపోకూడదు. రైట్ గురుజీ. తన ఉనికిని గుర్తించుకోవాలి. రైట్. తన ఉనికిలో తను బ్రతకడం అనేది నేర్చుకోవాలి. రైట్. ఇక్కడ నేను ఒక క్వశ్చన్ మాట్లాడుతున్నా గురుజీ. రాధా మనోహర్ దాస్ అనే ఒక వ్యక్తి మత మార్పిళ్ళు జరుగుతున్నాయి, ఇక్కడ పాస్టర్లందరూ మత మార్పిళ్ళు చేపిస్తున్నారు హిందువులని అంటున్నప్పుడు, మీరు వేరే కంట్రీ చూసుకున్నట్టయితే ఇస్కాన్ టెంపుల్లో ఎంతమంది ఫారినర్స్ మతం మార్చుకొని కృష్ణునికి పూజ చేస్తలేరు. వాళ్ళు ఫారినర్ దాకా వెళ్ళావు. సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర ఉన్న కృష్ణాలయం, కృష్ణ మందిరం చూడు, ఎక్కడ దాకా ఒక్కల్లా. బెంగళూరులో ఉన్న ఇస్కాన్ చూడు, ఎక్కడ ఇస్కాన్ టెంపుల్ ఉందో అక్కడ చూడు, ఆటోమేటిక్గా నీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇతర దేశాల వాళ్ళు ఇక్కడికి వచ్చి మన సంస్కృతిని అడాప్ట్ చేసుకొని, మన విధానాన్ని అడాప్ట్ చేసుకొని, ఆడవాళ్ళు అయితే చక్కగా కట్టు బొట్టు ధరించి విష్ణు సహస్రనామాలు, భగవద్గీత పారాయణలు ఇన్ని చేస్తున్నారు. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ లెక్కలా ఇది తప్పే కదా మరి. ఎప్పుడైతే పర మతస్థుల్ని, పర కులస్తుల్ని, పర పురుషులో స్త్రీలో మనుషులో వాళ్ళని తప్పుగా మాట్లాడడం మొదలు పెట్టాడో అప్పుడే తప్పు కదమ్మా. ఎలా నేను ఇప్పుడు మీ ద్వారా కూడా అడుగుతున్నా, ఏ గ్రంథంలో, అది ఖురాన్ కావచ్చు, బైబిల్ కావచ్చు, గీత కావచ్చు, ఎందులో చెప్పారు ఇతర మతస్థులు నువ్వు కించపరచు, దిగజార్చు, నీచంగా మాట్లాడని ఎవరు చెప్పారు నీకు? అల్లా చెప్పాడా? యేసు ప్రభువు చెప్పాడా? కృష్ణ పరమాత్ముడు చెప్పాడా? నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నీకేం అవసరం? అంటే నలుగురు చూడాలనా? రేపు ఎవడో ఇంత గడ్డ తీసుకొని గుండు మీద కొడతాడు, ఏం చేస్తా? అప్పుడు కూడా ఏం చేస్తా? ఇదిగో వాళ్ళే నన్ను కొట్టారని చెప్తాడు. నేను చెప్తున్నా, నోరా వీపుకు చేటు దేకే. నువ్వు మాట్లాడే మాటలు ఏదో ఒక రోజు నీ వీపు సాపు చెయ్యక తప్పదు. తప్పు కదమ్మా. ఖచ్చితంగా. ఎప్పుడైనా అమ్మా ఒకటి, ఈ కులాలు మతాలు నాకు అనవసరం. ఒక వైష్ణవ వైగానత వైదిక సాంప్రదాయ ఆగమ శాస్త్ర పండిత బ్రాహ్మణునైనప్పటికీ నేను ఎవరి మీద ఆధారపడుతున్నాను? అందరి మీద ఆధారపడతాం. ఒకరు వీళ్ళ మీద. అమ్మా, నా ఇంట్లో అంట్లు తోమి చక్కగా ఇల్లు ఊడ్చి తుడిచే నా బిడ్డ క్రిస్టియన్, ఓకే. బట్టలు ఇస్త్రీ చేసేవాళ్ళు వేరే, నాకు కొరిగేవాళ్ళు, నా తల కొరిగేవాళ్ళు వేరే, అందరూ వేరే. నా ఇంటి చెత్త తీసుకుని వెళ్ళేవాళ్ళు వేరే. వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి నా ఇల్లు శుభ్రంగా, నా ఇంట్లో పూజా విధానం జరుగుతోంది. వీళ్ళే లేకపోతే అంటే నేను ఎంతమంది మీద ఆధారపడ్డాను? ప్రతి మనిషి ఆలోచించాలి. మన అసలు ఎవరన్నా ఇప్పుడు పనులు చేస్తున్నారా, డింగ్ 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 కొడేస్తాడు, ఆ టమాటానో చోమోటానో వచ్చి వస్తుంది. అది తెచ్చేవాడు ఏ కులం తెలియదు. చెప్పండి. నేను మాట్లాడడం మొదలు పెడితే రాధా మనోహర్ దాస్ కాదు, ఏ దాసుడికే ఆన్సర్ ఉండదు. మనకి ఫుడ్ తెచ్చేవాడు ఏ కులమ్మా? చూస్తారు ఎవడన్నా? పంట పండించే రైతు ఎవడు ఏం చూస్తారు? ఎక్కడ నువ్వు పంట దాకా వెళ్ళావు? మనం నట్టింటో పనిచేసే వాళ్ళ గురించి మాట్లాడు. ఈ రాధా మనోహర్ దాస్ గురించి నేను అదే మాట్లాడుతున్నా. ఎందుకు నోరు పడేసుకుని పడిపోతున్నావు అందరి మీద? ఏం అవసరం నీకు? ఏం చేశారు నీకు? క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా వాళ్ళు మంది అరే రామ్ కే బినా రంజాన్ నహీ, అలీ కే బినా దివాళీ నహీ అన్నారు. నిన్న రంజాను, నన్ను బావా అని పిలుస్తాడు నా స్నేహితుడు అజీజ్, చక్కగా పలకరించుకున్నాం. వాడు నాకు, నేను వాడికి. నువ్వు నమ్ముతావా? రంజాన్ రోజు నేను వస్త్రంలో వాడి ఇంటికి వెళ్ళి పాయసం తిన్నా. మాది ముస్లిము హిందూ కాదు, మాది స్నేహకులం, స్నేహితులం. ఇది మాకు స్నేహమే మా కులం. చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయమ్మా. తప్పమ్మా. ఎప్పుడు ఎవరు తక్కువ చేయకూడదు. ఇప్పుడు ఏదైతే ఇది నష్టం, ఈ ప్రాణ నష్టం, ప్రవీణ్ పగడాల గారి మృతిని అయితే చాలా మంది వాళ్ళకి నచ్చిన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారేమో అనిపిస్తోంది. మీ ఉద్దేశంలో ఇది ఏదైతే జరిగిందో ఈ ఘటన ఆయన వ్యక్తిగతంగా ఏదో ఆలోచనలు ఉండి ఆయనకు అట్లా జరిగిందంటారా? నిజంగానే ఇలాంటిది ఏమైనా జరిగిందంటారా? పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేదాకా మనం మాట్లాడకూడదు. ఇప్పుడు నేను మాట్లాడినా కూడా తప్పే అవుతుంది, మాట్లాడకూడదు. ఎందుకని? అక్కడ ప్రాసెస్ నడుస్తోంది. అమ్మ ఒక మాట చెప్పు, మద్యం తాగి ఈ మరణం వచ్చిందా, యాక్సిడెంట్ అయ్యి మరణం వచ్చిందా, ఎవరన్నా చేశారా, ఇవి తెలియదాకా మనం మాట్లాడకూడదు. కానీ మీ మాధ్యమం ద్వారా ఒకటే అడుగుతున్నా, ఒక పాస్టర్గా చేసిన వ్యక్తి గతిచ్చాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎందుకమ్మా ఆ మనిషి గురించి ఇంత హీనంగా మాట్లాడటం?
ఇది ఇప్పుడు కుల మతాలకి సంబంధించిందైంది, రాజకీయాలకు సంబంధించిందైంది, అన్ని మొత్తం దాని ఆయన చావు చుట్టే తిరుగుతున్నాయి కదా గురూజీ. నేను అదే అంటున్నా, ఇది ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు? కావాలని రెచ్చగొట్టే విధానం కాకపోతే ఎందుకమ్మా? రేపు విచారణలో మొత్తం అందరూ బయటపడ్డారనుకో, అందులో క్రిస్టియన్స్ ఉంటే, హిందూస్ ఉంటే, ఇప్పుడు మాట్లాడిన వాళ్ళన్నీ ఏమవుతాయి? అడ్రస్ కూడా మార్చేసి ఫోన్ స్విచ్ ఆఫ్లు చేసి పుట్టకొకడో చెట్టుకొకడో పోతాడు. ఇదే జరుగుతుంది. తప్పమ్మా, తొందరపడి నోరుంది కదా అని మాట్లాడకూడదు.